నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నేను మీ భవానీ. ఈరోజు ఎగ్ గ్రేవీ కర్రీని మీ ముందుకు తీసుకొచ్చానండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. ఎవరైనా గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి. టేస్ట్ మాత్రం అద్దరిపోయిందంటారు, అంత టేస్ట్గా ఉంది. మీ పిల్లలకు కానీ మీ హస్బెండ్కి మీకు కానీ తినాలనిపించకపోతే ఇలా చేసుకొని తినండి. టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. గ్రేవీ అయితే చాలా కమ్మగా ఉంది. ఎగ్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇలా చేసుకొని చూడండి. నా ఫస్ట్ టైము నా వీడియో చూసినట్టయితే వెంటనే షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి నచ్చినట్టయితే లైక్ కొట్టడము మర్చిపోకండి. నా వీడియోను చూస్తున్నారు, లైక్ కొట్టడము మర్చిపోతున్నారు. లైక్ కొట్టండి. మీ లైక్ వల్ల మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. మీరు ఇంకా నాకు సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోలను మీ ముందుకు తీసుకొస్తాను. 1 కేజీ వరకు టమాటాలను తీసుకున్నాను. ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసి ఉడికించుకోవాలి. ఉడికించుకొని చల్లగా చేసేసుకోవాలి. ఇప్పుడు మసాలాలను చూపిస్తానండి, ఇందులో ఏమి వేసుకోవాలనేది. కాజును తీసుకున్నాను, సాజీరా, ఇలాచి, లవంగ, అనాస పువ్వు, జాపత్రి, బిర్యానీ పువ్వు, గసాల, ఎండు కొబ్బరి ముక్కలు, మిరియాలు తీసుకోవాలి. వీటిని మనము ఫ్రై చేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ వేడయ్యాక మనము కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల గ్రేవీ చాలా కమ్మగా ఉంటుంది, టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనము కాజు ముక్కలను కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి. మిగతా మసాలాలన్నిటినీ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ప్యాన్ వేడిగా ఉంది కదా, మసాలాలకి ఫ్రై చేసుకోవడానికి వేడి సరిపోతుంది. మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లగా చేసేసుకోవాలి. మీకు ఎన్ని ఎగ్స్ కావాలనుకుంటే అన్ని ఎగ్స్ని తీసుకోవచ్చు. నేను 8 ఎగ్స్ని తీసుకున్నాను. ఒక గిన్నెలో ఎగ్స్ని వేసేసుకొని మునిగేంత వరకు వాటర్ని పోసేసుకొని 1 స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకొని ఉడికించుకోవాలి. 2 పెద్ద ఉల్లిపాయలను తీసుకొని పొడుగ్గా కట్ చేసేసుకొని మిక్సీ కప్పులో వేసేసుకోవాలి. మనము ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాలన్నిటినీ వేసేసుకోవాలి. మీరు ఇంకా మిగతా మసాలాలు కూడా కావాలనుకుంటే వేసుకోవచ్చు. బయట వేడి ఎక్కువగా ఉంది కదా, ఎండలో తిరిగినప్పుడు ఇలా ఎక్కువగా మసాలాలు, గరం మసాలాలు తినడం వల్ల కడుపులో మంట ఉంటుంది. మసాలాలు తక్కువ తినడం వల్ల చాలా మంచిది. నేను కొంచెం మసాలాలే వేశాను. ఏవి వేస్తే టేస్ట్ ఉంటుందని ఆ మసాలాలు మాత్రమే వేశాను. 2 ఇంచుల వరకు అల్లం ముక్కని కట్ చేసి వేసేసుకోవాలి. ఒక 10 వెల్లిపాయలను పొట్టు తీసి వేసేసుకోవాలి. మూత పెట్టేసుకొని పేస్ట్లా రెడీ చేసుకోవాలి. మూత తీసుకొని స్పూన్తో చూపిస్తున్నాను చూడండి. మనము ఉల్లిపాయలు వేసాం కాబట్టి ఇందులో మనకి వాటర్ వేసినట్టుగా పేస్ట్లా రెడీ అయిపోయింది, కానీ మొత్తం నలగలేదు. కొంచెం వాటర్ని వేసేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని పేస్ట్లా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను చూడండి. మెత్తగా పేస్ట్లా రెడీ అయిపోయింది. ఇలా పేస్ట్లా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎగ్స్ చల్లగా అయిపోయాయి కదా, ఇప్పుడు పొట్టు తీసుకోవాలి. ఇందులో ఉప్పు వేసి ఉడికించాము కాబట్టి పొట్టు ఎంత ఈజీగా వచ్చేస్తుందో చూడండి. మనము ఉడికిన వాటిని పక్కన పెట్టేసి వేడి వాటర్ పంపి చల్ల వాటర్ వెంటనే పోసేసి పొట్టు తీస్తే చాలా మంచిగా వచ్చేస్తుందండి. పూర్తిగా చల్లగా అయ్యేదాకా అవసరమే లేదు. స్టవ్ పైన బ్యాండిల్ పెట్టేసుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని అందులో 1 స్పూన్ వరకు కారము, 1 స్పూన్ వరకు ఉప్పు, 1/2 స్పూన్ వరకు పసుపుని వేసేసుకొని ఎగ్స్ని అన్నిటినీ వేసేసుకోవాలి. ఉడికించి పెట్టుకున్నాం కదా, ఎగ్స్ని అన్నిటినీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉప్పు, కారము, పసుపు మనము ఫస్ట్ టమాటా ముక్కలలో వేసి ఉడికించాము. ఇప్పుడు చూసి వేసేసుకోవాలి. ఏ మాత్రము ఎక్కువ వేసేసుకున్నా ఉప్పు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఉప్పును చూసి వేసేసుకోవాలి. ఎగ్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఇలా ఫ్రై చేయడం వల్ల ఎగ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇట్లా నోట్లో పెట్టుకోగానే చాలా కమ్మగా ఉంటాయి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి ఆయిల్ లేకుండా తీసి వేసేసుకోవాలి. నేను 8 ఎగ్స్ని తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఇంకా ఎక్కువనైనా తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనము మసాలా పేస్ట్నంతా వేసేసుకోవాలి.
మసాలా పేస్ట్ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎగ్ గ్రేవీ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. స్మెల్ అయితే ఇట్లా మసాలా పేస్ట్ వేయగానే మంచి స్మెల్ వస్తుందండి. మన బగారా రైస్ వండుతాం కదండి, అంత స్మెల్ వస్తుంది. ఇప్పుడు మంచిగా కలుపుకున్న తర్వాత మనము ఈ టమాటా ముక్కలని ఉడికించి పెట్టాం కదండి, మనం మసాలా పేస్ట్ రుబ్బి పెట్టుకున్న అదే మిక్సీ కప్పులో వేసేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేయట్లేదు, సగము వేసాను, ఇంకా సగము గిన్నెలోనే ఉంది. మూత పెట్టేసుకొని ఫైన్గా పేస్ట్లా రెడీ చేసుకోవాలి. చూడండి, ఇలా స్పూన్తో చూపిస్తున్నాను, ఇంత మెత్తగా పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. మసాలా పేస్ట్ను మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి, మసాలా పేస్ట్ మాడిపోతుంది. మంచిగా ఇలా గరిటెతో కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చూడండి, మూత తీయగానే ఆయిల్ అంతా మంచిగా పైకొచ్చింది. ఇలా చేయడం వల్ల ఎగ్ గ్రేవీ కర్రీ అయితే చాలా బాగుంటుంది. మనము టమాటా ముక్కలని రుబ్బి పెట్టుకున్నాం కదా, అదంతా వేసేసుకోవాలి. మిగతాది కూడా మిక్సీ పట్టుకొని మిగతాది కూడా వేసేసుకోవాలి. మీరు ఇదివరకు చేశారో చేయలేదో తెలియదు, కానీ నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. మూత తీసుకొని కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు మనము ఉడికించుకున్న ఎగ్స్ని అన్నిటినీ వేసేసుకోవాలి. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని మరొక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. మూత తీసుకొని 2 స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసేసుకోవాలి. మనము ఫస్ట్ మసాలాలో ధనియాలు వేసేసుకోలేదు, ఇప్పుడు ధనియా పౌడర్ని వేసేస్తున్నాను. ధనియా పౌడర్ అంతా కలిసేలా కలుపుకోవాలి. ఒక కట్ట కొత్తిమీరను తీసుకొని సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. కొత్తిమీర అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఎంతో టేస్ట్గా ఉండే ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాము పదండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. చేసుకొని తిన్న వెంటనే మీకు అర్థమవుతుంది. ఎలాగైనా తినండి, బగారా రైస్తోనైనా, వైట్ రైస్తోనైనా, రోటీతోనైనా, పూరీతోనైనా, నాన్తోనైనా, పరోటాతోనైనా, దేనితోనైనా తినండి. టేస్ట్ అయితే అద్దరిపోయింది. ఇంట్లో వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తూ తిన్నారు. బిర్యానీ తిన్న ఫీలింగ్ వస్తుందంట వాళ్ళకి, అంత బాగుందంట, అంత కమ్మగా ఉందంట. చాలా అంటే చాలా బాగుంది. అంత బాగున్న వీడియోనే మీ ముందుకు చేసి తీసుకొచ్చానండి. నచ్చితే షేర్ చేయడము మర్చిపోకండి. చూసిన వెంటనే నా వీడియోకి లైక్ కొట్టండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఇంకా లేట్ ఎందుకండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.